ఇక తర్వాత 5 లక్షల బీమా అన్న 5 lakhs బీమా కూడా మొన్న అనౌన్స్ చేసిండు. 5 lakhs బీమా ఏందనుకుంటారు? ఒకవేళ ఇబ్బందికర పరిస్థితులలో కుటుంబంలో పెద్ద తండ్రి ఒకవేళ మరణిస్తే, కుటుంబంలో ఒకవేళ తండ్రి లేకపోతే తల్లియో లేకపోతే తాతయ్యో మరణిస్తే, ఒకవేళ కరెంట్ షాక్ వచ్చో లేకపోతే రోడ్డు ప్రమాదంలోనో లేకపోతే ఆరోగ్యం బాలేకనో ఇబ్బంది పడుతునో ఒకవేళ చనిపోతే 5 లక్షల రూపాయల బీమా ప్రభుత్వం సహాయం చేస్తారట. 5 లక్షల రూపాయలు ప్రభుత్వం సహాయం చేస్తారని చెప్పి రేవంత్ రెడ్డి కొత్త అంశాన్ని తెరపైకి పట్టుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు. ఆ తర్వాత 6వ అంశం, ఇదన్నీ ఈ నెలలో జరిగినాయి, మీకు తెలుస్తలేవు. ఈ నెలల్లో అన్ని జరిగినాయి, ఇవన్నీ కొత్త లేనే పరిచయాలు ఇవన్నీ చూసి ఏంది ఇదంతా ఒకటే నెలల కింద మ్యాజిక్ చేసినని చూస్తే మ్యాజిక్ వెనకాల లాజిక్ ఉన్నది. ఏంది 6 నెలల్లో ముఖ్యమంత్రి పదవి కథం. ఇప్పుడు ఆల్రెడీ 6 నెలలు ఏంది, 2.5 నెలలు నిండిపోయినాయి కదా, 2 months అయిపోయింది. ఇంకో 3 months ఉన్నది. ఈ 3 monthsలో కూడా రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎంపీటీసీ ఎలక్షన్స్, జెడ్పీటీసీ ఎలక్షన్స్ పెట్టాలి. ఇవి పెట్టి ఇళ్ళ కూడా పర్ఫార్మెన్స్ చూపించుకోవాలి. ఎంపీటీసీ జెడ్పీటీసీలో కూడా కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు రావాలి. రేవంత్ రెడ్డి తనను తాను ప్రూవ్ చేసుకోవాలి. రేవంత్ రెడ్డికి పెద్ద టాస్క్ ఉన్నది. కానీ ఆ తర్వాత టీజీపీఎస్సీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో, కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఖాళీలు ఎన్ని ఉన్నాయి, దాదాపు కొన్ని వేల ఖాళీలు ఉన్నాయట. రేవంత్ రెడ్డి మాత్రం 5,000 నోటిఫికేషన్లు ఇస్తున్నాడు. అధికారికంగా ప్రకటన చేసిన ఆల్రెడీ ఈ మంత్లోనే 5,000 నోటిఫికేషన్లు ఇస్తున్నాడు, జాబ్ నోటిఫికేషన్లు. ఇది కూడా కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం. లక్షల మంది ప్రిపేర్ అవుతారు. ఈయన ఇచ్చేటటువంటి నోటిఫికేషన్లు మాత్రం కేవలం 5,000 నోటిఫికేషన్లు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి ఇప్పటిదాకా కేవలం 67,000 ఉద్యోగాలు మాత్రమే రేవంత్ రెడ్డి ఇచ్చిండు. 2 సంవత్సరాలలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పిరు. కానీ ఏడా 67,000 ఉద్యోగాలు. ఆఖరికి 67,000 ఉద్యోగాలు కూడా మొత్తం రేవంత్ రెడ్డి హయాంలో వచ్చినాయి కాదు. కేసీఆర్ ఆ రోజు నోటిఫికేషన్లు ఇచ్చిండు. ఆ నోటిఫికేషన్లకు కాంగ్రెస్ గవర్నమెంట్ పరీక్షలు పెట్టి నియామక పత్రాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. అన్ని పాత నోటిఫికేషన్లే. నోటిఫికేషన్లకు ఎగ్జామ్స్ పెట్టి రేవంత్ రెడ్డి నియామక పత్రాలు ఇచ్చాడు. అంతే, అంతకు మించినే చేసింది ఏం లేదు. సో ఈ టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా రేవంత్ రెడ్డి ఒక 5,000 నోటిఫికేషన్లు, అది కూడా ఆయన పైన వ్యతిరేకత పోవడానికి